వృషభ రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే మీకు జూన్ 1వ తారీఖు దాకా మంచి గ్రోయింగ్ పీరియడ్ కనబడుతుందండి. దినదిన అభివృద్ధి అనమాట. ఎందుచేత అంటే గురుబలం బాగుంది. రవికుజులు ఇద్దరు కూడా రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. కెరీర్లో గ్రోత్ కనబడబోతోంది. ధనయోగం పట్టబోతోంది. పాజిటివిటీ వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి. బట్ 2025 ఆ సంవత్సరం చివరిలో జరిగినటువంటి కంటక శని యొక్క ప్రభావంతో వృషభ రాశి వాళ్ళు చాలా మంది కెరీర్లో ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జాబ్ లేక, జాబ్ రాక, వచ్చినా అందులో ఒడిదుడుకులు కానీ, ఒత్తిడి కానీ ఫేస్ చేయలేక, జీతము లేక, లేకపోతే డబ్బులు సరిపోక ఫినాన్షియల్ కండిషన్స్తో ఇబ్బంది పడుతూ అనేక రకాల ఒత్తిడి చూస్తున్నారండి. మీకు ఒకే ఒక్క మాట చెప్తూ ఉన్నాను, మీకు జూన్ 1వ తారీఖు దాకా ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది. బలమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ అయినప్పటికీ కూడా రిజల్ట్స్ కనబడట్లేదు అంటే వ్యక్తిగత జాతకం ద్వారా మీరు పరిహారములు కానీ జాగ్రత్తలు కానీ తీసుకోండి, బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము అనేటువంటిది చేయిస్తున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఇందులో మీరు చేసేటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల వల్ల, అమ్మవారికి కుంకుమార్చన వల్ల, లక్ష్మీ గణపతి కానీ, కమలాత్మిక కానీ, రాజశ్యామల కానీ, సుదర్శనము కానీ, శ్రీరుద్ర హోమం కానీ, వేద పండితుల యొక్క ఆశీర్వచనము వల్ల ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మహాశివరాత్రి పర్వదినము తర్వాత, ఈ యొక్క పూజా క్రతువు తర్వాత అద్భుతంగా కలుగుతాయి.